వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ప్రతిరోజు సాయంత్రం 6:30కి ఒక అభ్యర్థి తన కెరీర్ని ఎలా నిర్మించుకోవాలి అనే అంశాలను చెప్పేందుకు మీకోసం నిలిచింది కెరీర్ టైమ్స్. హెచ్ఎంటీవీ సగర్వంగా అందిస్తున్న ఒక ప్రోగ్రాం కెరీర్ టైమ్స్. ఒక అభ్యర్థి 10th క్లాస్ తర్వాత, ఒక స్టూడెంట్ కానీ 10th క్లాస్ తర్వాత లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, లేదు డిగ్రీ అయిపోయిన తర్వాత లేదా బీటెక్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా ఎట్లాంటి జాబ్లోకి వెళ్ళాలి, జాబ్లో స్థిరపడిన తర్వాత తన కెరీర్ని ఇంకా ఎంత బాగా డెవలప్ చేసుకోవాలి, ఇట్లాంటి అనే టిప్స్ని, టెక్నిక్స్ని, మార్గాలని, మార్గదర్శక సూచికలని చేసేందుకు నిలిచిందే కెరీర్ టైమ్స్. అందులో భాగంగా ఇవాళ మనం ప్రొఫెసర్ హరగోపాల్ గారితో ఉన్నాం. పౌర హక్కుల నేతగా ఆయన ప్రసిద్ధులు. అంత మాత్రమే కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్లో డీన్గా రిటైర్ అయ్యి ప్రస్తుతం బెంగళూరులో ఉన్న నేషనల్ లా స్కూల్లో ఆయన లా కాలేజీలో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. అంతకన్నా మించి ఇవాళ తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత కొత్త సిలబస్ని రూపుదిద్దుకోవడం జరిగింది. నూతన సిలబస్ వచ్చిన తర్వాత అభ్యర్థికి ఒక ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా సక్సెస్ రావాలి అంటే ఆ సిలబస్ రూపకల్పన వెనకాల ఉన్న రహస్యాలు కనుక తెలిస్తే, ఆ సిలబస్ వెనకాల ఉన్న ఏ ఏ అంశాలు అభ్యర్థి నుంచి ఒక నిర్వహణ సంస్థ ఆశిస్తోంది అన్న విషయం తెలిస్తే మరింత బాగా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంది. అందుకనే ఈరోజు మనం ప్రొఫెసర్ హరగోపాల్ గారితో ముచ్చటిస్తూ ఏ ఏ అంశాలు ఇవాళ సిలబస్ వెనకాల ఉన్నాయి, దాని వెనక అనేక అంశాలు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా నమస్కారం అండి. నమస్కారం సార్. మామూలుగా కొత్త సిలబస్ వచ్చింది. ఏదైనా ఒక సిలబస్ రూపకల్పన చేయడానికి మీరు ఆ సిలబస్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ప్రభుత్వం లేదా టీఎస్పీఎస్సీ కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇస్తుంది. ఏ గైడ్లైన్స్ ఇవ్వడం ద్వారా ఈ కొత్త సిలబస్ ఏర్పడిందంటారు? అంటే నిజానికి వాళ్ళు ప్రభుత్వము మనకు గైడ్ లైన్స్ ఏమి ఇవ్వాలి. ఓకే, అట్లా ప్రభుత్వ జోక్యం కూడా ఉండదు. సర్వీస్ కమిషన్ అన్న తర్వాత సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చైర్మన్గా నియమించడంలోనే ప్రభుత్వం యొక్క జోక్యం ఉంటుంది. తమకు నమ్మకం ఉన్న వాళ్ళు లేదా సమర్థులైన వాళ్ళైతే ప్రభుత్వానికి తగిన అటువంటి క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేయగలరు, వీళ్ళకి ఆ కెపాసిటీ ఉంది అని అన్న వాళ్ళను అపాయింట్ చేస్తారు. ఆ తర్వాత ఎందుకంటే ఇది రాజ్యాంగ సంస్థ, సర్వీస్ కమిషన్ అనేది భారత రాజ్యాంగంలో ఉన్నట్టు సంస్థ కనుక దాంట్లో ప్రభుత్వము జోక్యం చేసుకోవడం కానీ సిలబస్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడానికి లేదు. కనుక ఇప్పుడు సర్వీస్ కమిషన్ వాళ్ళు మమ్మల్ని 32 మంది సభ్యులతో ఈ కమిషన్ ఏర్పడ్డది. దీంట్లో చుక్కారామయ్య గారు ఉన్నారు, కోదండరామ్ ఉన్నాడు, అడపా సత్యనారాయణ ఉన్నాడు, చాలామంది వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, వైస్ చైర్మన్ కౌన్సిల్ ఫర్ హైయర్ అందరు వీళ్ళంతా ఉన్నారు. భిన్నమైన రంగాల నుంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళను ఒక 32 మందితో ఈ కమిటీని ఏర్పరిచారు. ప్రధానంగా ఈ కమిటీ ఏర్పరచడానికి ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. 2 రాష్ట్రాలుగా విభజించిన తర్వాత అంతకుముందు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఆ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనులో సిలబస్ అది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన సిలబస్ కనుక ప్రశ్నలు కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని గురించే ఉంటాయి. కొన్ని ఇప్పుడు సైన్సు లేకపోతే చరిత్ర లేదా కొన్ని సబ్జెక్ట్స్ కొంతవరకు కామన్గా ఉండొచ్చు, మ్యాథమెటిక్స్ ఇలాంటివి టెక్నికల్గా ఉండే దాంట్లో పెద్ద మార్పులు లేకపోవచ్చు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం అంటూ వచ్చిన తర్వాత ఇక రేపు నియామకాలు జరిగే సందర్భంలో ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్లకు తెలంగాణ రాష్ట్రం మీద, అంటే ఎక్కడైనా ఇది ఇలాగ ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ మీద, మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్, అలాగే స్థానికమైనటువంటి చరిత్ర మీద, భౌగోళిక పరిస్థితుల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, రాజకీయాల మీద ఒక రకమైన అవగాహన ఉండాలి. కనుక మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ కూడా వాళ్ళ సిలబస్ మార్చాలి అనేటువంటిది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగారు. కనుక వాళ్ళు కూడా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంతకుముందు ఉండేటువంటి సిలబస్ వాళ్లకు పనికిరాదు, వీళ్ళకు పనికిరాదు. ఎందుకంటే 2 రాష్ట్రాలుగా విభజించబడ్డారు కాబట్టి ఆ సందర్భంలో మనం చేసే మార్పుల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏముంటే బాగుంటుంది, తెలంగాణ గురించి విద్యార్థులు కాస్త బాగా అవగాహన ఉండి అంటే ఆ పరీక్షలో కూడా వాళ్ళు తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాహిత్యము, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ రాజకీయాలు, ఇది
అభ్యర్థులకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ప్రజల చరిత్రలో మనకు కాకతీయులు శాతవాహన్ దగ్గర నుంచి ఒక ఉమ్మడి చరిత్ర ఉంది. అవును. ఉమ్మడి చరిత్ర 1776లో ఆ ప్రాంతం ఏదైతే బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ స్టేట్స్ కోస్టల్ బెల్ట్ కావాలని మొత్తంగా కోస్టల్ బెల్ట్ ఏదైతే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటున్నామో దాన్ని వాళ్ళు కావాలంటే అప్పటి ఆసఫ్ జహీసు దాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత మీకు ఈ 1800 సంవత్సరంలో రాయలసీమ కూడా అక్కడ ఉండే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వలన దాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు, ఎందుకంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ఇది ఆనుకొని ఉంది కాబట్టి కంటింజెన్స్ ఏరియా కాబట్టి అక్కడికి అది తీసుకున్నారు. ఆ విధంగా రాయలసీమ తర్వాత కోస్తా ఆంధ్ర అని ఇప్పుడు మనం దేన్నైతే అంటున్నామో ఇవి మెడ్రాస్ ప్రెసిడెన్సీకి వెళ్ళిపోయాయి. ఇక్కడేమో హైదరాబాద్ స్టేట్లో కొంత మహారాష్ట్ర, కొంత కర్ణాటక, ఇప్పుడు మనం అనుకుంటున్న తెలంగాణ రాష్ట్రం అవుతుందో ఇవి 1776 నుంచి 1956 వరకు ఇవి తెలుగు ప్రజలకు ఒక భిన్నమైన చరిత్ర. ఒకసారి మనకి ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. వెంకట్రావు గారు గద్వాల నుంచి. నమస్కారం అండి. హలో సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నిన్న నేను ఫోన్ చేసింది, నాకు సంతృప్తికరంగా దొరకలేదు సార్ మీ యొక్క సమాధానము. మళ్ళీ అడగండి సార్. అదే తెలంగాణ యొక్క అంశం గురించి, రాష్ట్రం గురించి రూపకల్పన లోపల ఎటువంటి అంశాలు ఉంటాయి, ఏ అంశాలు ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి రచయితలు కానీ, దీనికి సంబంధించిన పబ్లిషర్ కానీ, ఏ బుక్స్ చదవాలి, ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎందుకంటే మేము గద్వాల ప్రాంతం రూరల్ కాబట్టి, నేను ట్రస్ట్ నడుపా కాబట్టి నాకు చాలా మంది పిల్లలు అడుగుతారు కాబట్టి నేను మీకు విజ్ఞాపన ద్వారా చేస్తున్నా సార్. నేను దయచేసి దీనికి కొద్దిగా మీరు వివరణ ఇస్తే నేను సంతోషపడతాము, అందరు కూడా సంతోషపడతారు సార్. డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు మనము తెలంగాణ గురించి చదవడం అంటే ఇప్పుడు నేను ముందు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్లుగా 1776లో కోస్తా ఆంధ్ర ప్రాంతం ఏదైతుందో అంటే తెలుగు మాట్లాడే ప్రజల ప్రాంతము విడిపోయింది. 1776 నుంచి 1956 మళ్ళీ విశాలాంధ్ర డిమాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డదాకా ఈ చరిత్ర, తెలంగాణ చరిత్ర భిన్నంగా ఉంది. ఆ ప్రాంతం చరిత్ర ఇక్కడేమో ఇది హైదరాబాద్ స్టేటు, ప్రిన్స్లీ స్టేటు, అదేమో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. అంటే ప్రెసిడెన్సీ అంటే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో. ఇక్కడ రాజులు ఎవరుతున్నారో కుతుబ్ షాహీస్, తర్వాత ఆసఫ్ జహీస్ ఎవరైతే అయ్యారో ఆసఫ్ జహీస్ కింద హైదరాబాదు రాష్ట్రం ఉన్నప్పుడు మీకు మహారాష్ట్రలో కొంత ఔరంగాబాదు, గుల్బర్గా అవన్నీ హైదరాబాద్ స్టేట్లు ఉండేవి. అంటే అవి మహారాష్ట్ర అవి కొన్ని భాగాలు, అలాగే కర్ణాటకలో ఇప్పుడు ఉండేటువంటి ప్రాంతాలు కొన్ని అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉండేవి. ఇది ఒక మనకు స్థూలంగా ఇది అర్థం కావాలి. రెండవది ఏంటంటే తెలంగాణ అంటే ఈ తెలంగాణ ప్రాంతం ఏదైతే జాగ్రఫీ 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం, ఈ 10 జిల్లాలకు ఉండేటువంటి అంటే వీళ్ళకుండే ఇక్కడ భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ఉండే పండే పంటలు, ఇక్కడ ఉండేటువంటి నాగరికత, ఇక్కడ ఉండేటువంటి పండుగలు, ఇక్కడ ఉండేటువంటి సాహిత్యము, ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏవైతే తెలంగాణలో దాని మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాలి. అంటే యాక్చువల్గా ఆయన అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏవే బుక్స్ అవైలబుల్ ఉండే బుక్స్ అంటే వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి మనకు ఈ వీక్షణం పత్రిక వాళ్ళు సమగ్ర తెలంగాణ అని ఒక పుస్తకము వేశారు. అది కొంతవరకు ఈ అవసరాన్ని తీరుస్తుంది. అలాగే అడపా సత్యనారాయణ గారు తెలంగాణ హిస్టరీ గురించి ఆయనకు ఒక అవగాహన ఉంది కాబట్టి తెలంగాణ మనకి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి బుక్ ఉంది. అట్లా జయశంకర్ గారు రాసిన, అట్లా కోదండరామ్ కూడా రాష్ట్రోదయం అనే పుస్తకము ఒకటి ఈ మధ్యన రాశారు. కనుక ఇప్పుడు అంటే వీళ్ళ సమస్య ఏమిటంటే భిన్నమైన పుస్తకాలు చదవడము, సమాచారాన్ని సేకరించడం అనేది అలవాటు కాల. అంటే ఒక టెక్స్ట్ బుక్ అనే కాన్సెప్ట్ ఉంది మనకు చదువుకునే క్రమంలో. మనకు ఒక అంటే యాక్చువల్గా అంటే అకాడమిక్ ఎగ్జామినేషన్స్ కావాల్సిన సమాచారం అంతా ఒక టెక్స్ట్ బుక్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సరికి ఏమవుతుందంటే టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ ఆధారపడడం, టెక్స్ట్ బుక్ ప్రశ్న చదివి ఆ టెక్స్ట్ బుక్ జవాబు చెప్పడం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది వెంకట్రావు గారు అది ఎట్లా ఉంటుందంటే ఒకే చోట మొత్తం సమాచారము దొరకడము అనేది అవుతుందో దాన్ని కూడా తెలుగు అకాడమీ వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సిలబస్ ఏదైతే ఈ సిలబస్ కమిటీ తయారు చేసిందో దాని ఆధారంగా తర్వాత ఆయన ప్రశ్నకే కొనసాగింపుగా యాక్చువల్ నేను అడగాలనుకుంటున్నానండి. అంతకన్నా ముందు యాక్చువల్గా నేను ఆయన ఫోన్ చేయలేదు, బస్సు ఇంకో కాలర్ ఫోన్ చేసిన దానికి ఆయన అయి ఉండాలి.
అయితే ఇవాళ అందరికీ సమస్య ఉందండి, అభ్యర్థులందరికీ ఏంటంటే ఏ పుస్తకాలు చదవాలి అన్నది. మా ఈ ప్రోగ్రాంలో కూడా మీలాంటి ఎక్స్పర్ట్ల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తాం. అయితే మామూలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకి సంబంధించిన అంశాలు ఉండడము అనేది ఒక తప్పనిసరిగా ఉన్న అంశం సిలబస్లో. అయితే దాంతోపాటు మనకి గ్రూప్ 2లో పేపర్ 1లో కానీ, లేదా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో కానీ, ఈవెన్ గ్రూప్ 3లో ఫస్ట్ పేపర్లో కానీ ఇంగ్లీష్ విభాగాన్ని పెట్టడం జరిగిందండి. అదేవిధంగా సోషల్ ఇంక్లూజన్ సామాజిక వెలి భాగస్వామ్యాన్ని పెట్టడం జరిగిందండి. ముందుగా నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, ఈ సామాజిక వెలి భాగస్వామ్యము అనేది ఒకటి, అలాగే పేపర్ 2లో సామాజిక సమస్యల మీద ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్ లాంటి వాటి మీద ప్రత్యేకంగా 50 మార్కులకి గ్రూప్ 2లో ఒక విభాగమే పెట్టడం జరిగిందండి. వీటి వెనకాల ఉద్దేశం ఒక కమిటీలో ఏమంటే, ఇప్పుడు తెలంగాణ గురించే కాదు కదా, ఒక క్యాండిడేటు సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాడంటే అది కేవలం ఆయన తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి తెలుసుకోవాల్సిందే. కానీ ఒక సోషాలజీ అంటే జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. జ్ఞానం అనేది ఏదైతుందో అది కేవలం తెలంగాణకు సంబంధించి కాదు, ఆ జ్ఞానానికి కొంత లార్జరు కాంటెక్స్ట్ ఉంటుంది. అటువంటప్పుడు మనం కొన్ని కాన్సెప్ట్స్ను అంటే కొన్ని భావాలని మా క్యాండిడేట్ అర్థం చేసుకోవడం వలన, అంటే నాలెడ్జ్ అనేది ఒకటేమో కాంక్రీట్గా ఉంటుంది. అంటే తెలంగాణ చరిత్ర అంటే చరిత్ర ఏమేం జరిగింది, సంఘటనలు ఏం జరిగాయి, ఘటన ఏంటి, దాని సీక్వెన్స్ ఏంటి, దేని తర్వాత ఏది జరిగింది అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏది కాంక్రీట్ నాలెడ్జ్. అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ అంటే భావాలు, కుటుంబం అంటే ఏమిటి, సమాజం అంటే ఏమిటి, సామాజిక సమస్య అంటే సామాజిక సమస్య అంటే వ్యక్తిగత సమస్యలే కాకుండా సమాజంలో భిన్న సమస్యలు ఉంటాయి. అది కుల సమస్య కావచ్చు, అది లింగ సమస్య కావచ్చు, లేదా ఒకే ప్రాంతంలో అసమానతలు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబాటుతనం కావచ్చు. అంటే ఒక సమాజానికి భిన్న సమస్యలు ఉన్నప్పుడు సమాజము తన సమస్యలు అంటే ప్రభుత్వము ఆ సమస్యలకు స్పందించి అవి పరిష్కారాలు చేస్తేనేమో ప్రజలు సంతృప్తిగా ఉంటారు. కానీ అది సమస్య పరిష్కారం కానప్పుడు సమాజంలో సంఘటితంగా ఒక ఉద్యమ రూపంలో వాళ్ళు ప్రభుత్వానికి తమకుండేటువంటి అంటే సమస్యల గురించి లేదా తమకుండే కష్టాల గురించి ఒక ఉద్యమం ద్వారా ఆ ఉద్యమం యొక్క ప్రభావం వలన మళ్ళీ పాలసీస్ జరుగుతాయి. ప్రభుత్వం కొన్ని పాలసీస్ను తయారు చేస్తుంటుంది. కనుక ఇప్పుడు స్త్రీలకు తమ వివక్ష ఉంది. ఇప్పుడు లిక్కర్ ఉందనుకోండి, లిక్కర్ ఇప్పుడు ఈ రోజుల్లో దాన్ని బాగా రిలాక్స్ చేసేసి ఇంకా కొంత ప్రభుత్వము తనకు ఆదాయం పెంచుకోవడం కొరకని కొంత ఈ లిక్కరు విధానము మారుతూ వచ్చింది. కానీ మన రాష్ట్రంలోనే ఒక పెద్ద సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. అంటే ఈ సామాజిక ఉద్యమం ఎందుకు జరిగిందంటే, భర్తలు ఎప్పుడైతే ఎన్టీ రామారావు కాలంలో రిలాక్స్ చేశారో, చేసిన తర్వాత ఈ భర్తలు తాగడం పెరిగి తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చి హింస పెరిగినప్పుడు, గృహహింస పెరిగితే భార్యలు భర్తలతో పోరాటం చేశారు. అలా వాళ్ళు దాన్ని చేయనందుకు భార్యలందరూ కలిసి దాని ఒక సామాజిక ఉద్యమంగా మార్చి ఒక కాలర్ వరంగల్ నుంచి వెయిట్ చేస్తారంటే మహేష్ వరంగల్ మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నేను యాక్చువల్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను సార్ 1 ఇయర్ నుండి. ఓకే. సో నాకు థర్డ్ పేపర్ లో అనేది ప్రామాణికంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద క్లారిటీగా బుక్ దొరకడం లేదు సార్. నాకు అది ఏదన్నా ఒక ప్రామాణికమైన బుక్ చెప్పగలరా? ఓకే. ఇప్పుడు దాన్ని మీరు వీక్షణం వాళ్ళు సమగ్ర తెలంగాణ అని ఒకటి వేశారు. దాంట్లో 3 చాప్టర్స్ ఆర్థిక వ్యవస్థ మీదనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా వాళ్ళు ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి అంశాలు ఉన్నాయి. కనుక మీరు అవి చదవచ్చు. అంటే ఎప్పుడే కానీ ఒకటి మీరు అర్థం చేసుకోవాలంటే తెలంగాణ ప్రాంతమైనా దేశమైనా ముఖ్యంగా ఇది వ్యవసాయ దేశము. తెలంగాణకు వచ్చేవరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. కానీ హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరంలో పారిశ్రామికీకరణ ఎలా జరిగింది, ఈ పారిశ్రామికీకరణలో నుంచి వచ్చిన పర్యవసానం ఏమిటి, దీంట్లో వచ్చిన సమస్యలు ఏంటి, తర్వాత పరిశ్రమలు ఎలాంటివి అభివృద్ధి చెందాయి అనేది ఒక పార్ట్. హైదరాబాద్ నగరానికి తర్వాత తెలంగాణ మిగతా ప్రాంతానికి తేడా ఉంది, మళ్ళీ దాంట్లో గ్యాప్ ఉంది. మళ్ళీ సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ అనేటివి కూడా ఉంది. నార్త్ తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ. కనుక మళ్ళీ మీకు సౌత్ తెలంగాణకు వచ్చేవరకు కొంత రాజకీయంగా అంత చైతన్యవంతమైన ప్రాంతం కాదు. రాజకీయ చైతన్యానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధం ఉంటుంది. మహబూబ్నగర్ లాంటి జిల్లా మీకు కృష్ణానది ప్రవహిస్తున్న ఆ నదిలో అసలు వాటా సరిగా రాకపోవడం వలన నిజానికి మహబూబ్నగర్ జిల్లా చాలా వెనుకబడడం వలన మీకు వలసలు, ఆకలి చావులు, కరువులు ఇలాంటివి వచ్చాయి. కనుక మహబూబ్నగర్ జిల్లా యొక్క ఆర్థిక లేదా ఆదిలాబాద్కు వెళ్తే అది ఒక ట్రైబల్ ఎకానమీ ఎలా ఉంటుంది, ట్రైబల్ ఎకానమీలో గోండ్స్ కానీ అక్కడ జీవిస్తున్నట్టు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు,
లేదా మహబూబ్నగర్లో చెంచులు ఉన్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ అనేది ఒక అంటే సమగ్రంగా ఒకే హోమోజీనియస్గా ఉండదు. ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కూడా భిన్నమైనటువంటి సమస్యలు, భిన్నమైనటువంటి ధోరణులు ఉంటాయి. కనుక దానికి కాస్త లోతుగా వెళ్ళి మన ఆర్థిక విధానం ఏమిటి, మన బడ్జెట్ ఎలా ఉంది, ఇప్పుడు అంటే అది తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్ ఎలా ఉన్నదనే కాకుండా తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఏ రంగాలకు కేటాయించేవాళ్ళు. దీనికి తోడుగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా చూడడం వలన, నూతన ఆర్థిక విధానం రావడం వలన దాని నుంచి వచ్చిన అభివృద్ధి ఏమిటి, దాంట్లో నుంచి వచ్చినటువంటి పర్యవసానం ఏమిటి, తర్వాత ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి, అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉన్నది, వ్యవసాయ రంగం వాటా ఎంత ఉంది మొత్తం ఆర్థిక విధానంలో, తర్వాత వ్యవసాయ రంగానికిలో ఉండేటువంటి మొత్తం ఇప్పుడు ట్రెండ్ ఏదైతుందో, ఎందుకు ఆ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎక్కడ ఆర్థిక వైఫల్యం ఉంది, ఇలా అన్నీ చదవడానికి మనకు ముందేమో మీకు సిద్ధాంతము అంటే అభివృద్ధి సిద్ధాంతం మీద ఒక అవగాహన ఉండాలి. అంటే అది ఏమో థియరీ ఆఫ్ ఎకనామిక్స్, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏమిటి అని. రెండవది తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు, తెలంగాణ వెనుకబాటుతనమని మనం అన్నాం. ఈ వెనుకబాటుతనానికి కారణాలు ఏమిటి అనేది జయశంకర్ గారు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. జయశంకర్ గారి పుస్తకంలో మీరు అది చూడొచ్చు. అలాగే ఇప్పుడు వీళ్ళు రాసిన వీక్షణం పుస్తకంలో కూడా, వాళ్ళు ఎడిట్ చేసిన పుస్తకంలో కూడా ఎన్ వేణుగోపాల్ ఆయన ఒక ఆర్థిక శాస్త్రజ్ఞుడే, ఆయన 3 చాప్టర్స్. అలాగే అడపా సత్యనారాయణ మొత్తంగా ఆర్థిక ఈ వ్యవస్థ ఎలా మారుతూ వచ్చిందని ఆయన రాశాడు. దానికి తోడు ఇంకా చాలామంది రాస్తున్నారు. యాక్చువల్గా ఇంకో ఏంటంటే ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు తీసుకొస్తున్నారు. అదొకటి, ఆ బుక్ ఒకటి, అంటే మహేష్ గారు అదొకటి. అదేవిధంగా పేపర్లలో, న్యూస్ పేపర్లలో ప్రతిరోజు ఎకనామీ అనేది ఎలాంటిదంటే ఏదో ఒక పుస్తకంలో స్టాక్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. పలానా పుస్తకంలో మీరు దాన్ని చెప్పినట్టుగా మూలాలు, ఆర్థిక మూలాలకు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మూలాలు, దాని పర్యవసానాలు, వాటికి సంబంధించినవేమో స్టాండర్డ్ పుస్తకాలు, ప్రామాణిక గ్రంథాల్లో చదువుతూ ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న వాటికి సంబంధించిన సంఖ్యలు, సంబంధించిన అంకెలకు సంబంధించిన వాటిని డేటా అంటాం, దత్తాంశం అంటాం మనం తెలుగులో. దానికి సంబంధించి మాత్రం మనం న్యూస్ పేపర్ మీద ఆధారపడితే బాగుంటుందండి. అదే కాకుండా మరోవైపు కిరణ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. కిరణ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు కిరణ్ కుమార్. చెప్పండి సార్. నమస్కారం. అదే ఇప్పుడు గ్రూప్ 2 లో హిస్టరీ ఉంది కదండి, గ్రూప్ 2 లో హిస్టరీ ఉంది కదండి. చెప్పండి అమ్మా, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. గ్రూప్ 2 లో హిస్టరీ ఉంది కదా. అవునవును, మీ క్వశ్చన్ అడగండి. హిస్టరీ ఉంది. అది ఏంటంటే గ్రూప్ 2 లో హిస్టరీ పేపరు, ఇంకా జిఎస్ లో ఫస్ట్ హిస్టరీ ఉంది కదా, ఒక 3 టాపిక్స్ పెట్టారు. ఓకే, అంటే జిఎస్ లో ఫస్ట్, అంటే జిఎస్ లో మీరు అడుగుతుంది గ్రూప్ 2 ఉద్దేశించా, గ్రూప్ 1 ఉద్దేశించా? గ్రూప్ 2. ఓకే, చెప్పండి. బహుశా ఆయన అర్థం ఏమి ఉండాలంటే, గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్లో కొంత హిస్టరీ విభాగం ఉంది. మళ్ళీ గ్రూప్ 2, అదే గ్రూప్ 2లో పేపర్ 2లో ఫస్ట్ పార్ట్ అంతా కూడా హిస్టరీ. మొదటి 3 అధ్యాయాలేమో భారతదేశ చరిత్ర, తర్వాత 2 అధ్యాయాలేమో తెలంగాణ చరిత్ర. వీటిలో రిపిటేషన్ గురించి బహుశా ఆయన అడగడం అయి ఉండాలండి. అంటే ఒకటి ఎట్లుంటుందంటే, ఇప్పుడు జనరల్ స్టడీస్ అన్నప్పుడు అన్ని రంగాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్. అది జనరల్ అన్నప్పుడు చాలా జనరల్. అది జనరల్ స్టడీస్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక స్థూలంగా కొంత అర్థమై ఉండాలి. అంటే స్థూలంగా తెలంగాణ చరిత్ర అంటే మెత్తగా దాని అంతర్గతంగా వెళ్ళి చదవడం కాదు, కానీ తెలంగాణ చరిత్ర గురించి ఒక స్థూలమైన అవగాహన ఉండాలి. మీరు ఎప్పుడైతే చరిత్రనే ఒక అధ్యయన అంశంగా ఉంటుందో అప్పుడు ఏంటంటే కాస్త లోతుగా వెళ్ళి చదవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ రెండింటికి తేడా ఉంటుంది. లోతుగా చదవడం వేరు, సమగ్రంగా చదవడం వేరు. జనరల్గా మీరు ఈ చరిత్ర విద్యార్థి అయినా కాకున్నా, చరిత్రను స్పష్టంగా అంటే మీరు చాలా లోతుగా చదివినా చదువుకున్నా, జనరల్ స్టడీస్లో వచ్చేటువంటి ప్రశ్నలు వేరు ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైతే హిస్టరీను ఒక అధ్యాంశంగా మార్కులు పెట్టి దానికి ఎప్పుడైతే అడిగారో అటువంటప్పుడు దానికి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏదైతుందో అది భిన్నంగా ఉంటుంది. కనుక ఒకటేమో విస్తృతి, రెండోదేమో లోతుగా చదవడం. ఈ రెండింటికి కొంచెం తేడా ఉంటుంది. చరిత్రను, భారతదేశ చరిత్రను మొఘల్ రాజులు ఎవరెవరు పాలించారు, ఒక 6 మంది రాజులు పరిపాలించారు. కానీ మొఘలు సామ్రాజ్యము ఎందుకు కూలిపోయింది
మొఘల్ సామ్రాజ్యంలో ఇప్పుడు ఇర్ఫాన్ హబీబ్ రాసిన దాంట్లో ఎందుకు వాళ్ళ వ్యవసాయంలో సంక్షోభం వచ్చి ఔరంగజేబ్ కాలంలో ఒక తీవ్రమైనటువంటి అంటే ఆర్థిక సంక్షోభం రావడం వలన మొఘల్ ఎంపైర్ కూలిపోయింది. ఇది జనరల్ స్టడీస్లో ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇది హిస్టరీ చదివేటప్పుడు చాలా లోతుగా వెళ్ళి అసలు మొఘల్ ఎంపైర్లో ఏం జరిగింది, వ్యవసాయ రంగం ఎలా ఉండేది, వ్యవసాయం నుంచి వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు, ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండేది, ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతూ వచ్చింది అనేటువంటివి ఏవైతున్నాయో ఇది చదవడం వేరు. ఈ చరిత్ర అంటే ఇది ప్రజల చరిత్ర. తర్వాత ఎందుకు సమాజంలో ఈ మార్పులు వచ్చాయి అంటే బ్రిటిష్ వాడు ఎందుకు వచ్చాడు కూడా యాక్చువల్గానండి, అంటే ఆర్థిక వ్యవస్థ కూడా, అంటే చరిత్ర అంటే కేవలం ఏదో జరిగిన సంఘటన కాదు కదా. చరిత్ర అంటే ఆర్థిక చరిత్ర, సామాజిక చరిత్ర ఉంటుంది. కనుక మనం జనరల్ చరిత్రనేమో రాజకీయ చరిత్ర చదువుకుంటాం. కానీ చరిత్ర ఇంకా కాస్త లోతుగా వెళ్ళి చదువుకోవడం అంటే సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో, వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఒక దాని తర్వాత ఒక మార్పులు ఎలా వచ్చాయి, ఇది ఒక వ్యవస్థ సంక్షోభంలోకి రావడానికి, లేదా 1857లో మొదటి స్వాతంత్ర సంగ్రామం ఎలా ఎందుకు వచ్చింది, దానికి ఏ కారణాల వలన ఆ రోజు రాజులంతా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, రావడానికి ఎక్కడ వాళ్ళు బ్రిటిష్ వాడు పొరపాట్లు ఏం తప్పులు చేసినందుకు ప్రజలు అంత ఆగ్రహంగా రియాక్ట్ అయ్యారనే చరిత్ర. అలాగే హిస్టరీకి సంబంధించి మామూలుగా డేట్స్ మీద వాటి మీద కాకుండా వాటి యొక్క మూలాల మీద శ్రీ మహాప్రసాద్ చెప్పినట్టుగా ఏది మనకి ఆరాణి ప్రేమ పురాణం ఏ ముట్టడికైన ఖర్చులకు తారీఖులు దస్తావేజులు ఇది కాదు చరిత్ర కాదు. మరొక కాలర్ మహబూబ్ నగర్ నుంచి రజనీకాంత్ గారు చెప్పండి. హలో హలో సార్, రజనీకాంత్ గారు సార్ నమస్కారం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, హరగోపాల్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పబాబు. సార్ ఇది గ్రూప్ 2 లో సామాజిక నిర్మితి అనే అంశాన్ని చేర్చింది కదా సార్. ఆ సామాజిక నిర్మితి అంటే ఎలా ఉంటుంది సార్, క్వశ్చన్లు ఏ విధంగా వస్తుంది సార్? అంటే ఇప్పుడు సామాజిక నిర్మితి అంటే బాబు, ఇప్పుడు పొలిటికల్ స్ట్రక్చర్ అన్నాం అనుకో, పొలిటికల్ స్ట్రక్చర్ అని మనం ఏం చెప్తాము, రాజ్యాంగము, తర్వాత రాజ్యాంగంలో 3 అంగాలు ఉండడము, తర్వాత దానికి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరు, జ్యుడిషియరీ, తర్వాత ఇట్లా మనము రాజకీయాలు చెప్తున్నాం. సమాజం అంటే సామాజిక నిర్మాణంలో మీకు సమాజ నిర్మాణం పునాది నుంచి ఎలా జరిగిందంటే, ఇప్పుడు తెలంగాణలో కానీ లేదా సామాజిక నిర్మాణంలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, తర్వాత ఇంకో రెండవది ఏంటంటే కుల వ్యవస్థ ఎలా ఉంది, స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉన్నాయి, రైట్. ఇవి అంటే మొత్తంగా సమాజ నిర్మాణంలో మీకు ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి. గ్రామం ఉందనుకోండి, గ్రామంలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, సామాజిక సంబంధాలు అనేవి అవి మనము సామాజిక నిర్మితిలో భాగంగా మనము వీటి గురించి చదువుతాం. అంటే సమాజ నిర్మాణంలో సామాజిక సంబంధాలు ఏ సంస్థల మీద, వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నాయి, సమాజంలో జీవించే వాళ్ళ మధ్య నుండే సంబంధాలు ఏవైతున్నాయో ఏ ఇన్స్టిట్యూషన్ మీద, ఏ విలువల మీద ఆధారపడి ఉంది అని. అలాగే సామాజిక నిర్మితి ఆ గ్రామంలో ఉండే ఆర్థిక వ్యవస్థకు సంబంధం ఏమైనా ఉందా, అంత మీరు లోతుగా చదువుకున్నా సామాజిక నిర్మాణంలో కులం అనేది ఒకటి ప్రధానంగా ఉంది మన దేశంలో, కుటుంబం అనేది ఒకటి ఉంది మన దగ్గర, తర్వాత స్త్రీ పురుష సంబంధాలు ఒకటి ఉంది, అలాగే ట్రైబల్స్ ఉన్నారు తెలంగాణలో ఉండేటువంటి. మళ్ళీ సామాజిక నిర్మాణంలో ట్రైబల్స్ ఎలా ఉన్నారు, ఇది సామాజిక సంబంధాలన్నీ దేని మీద ఆధారపడి, ఏ సంస్థల మీద ఆధారపడినాయి అనేవి మీరు సామాజిక నిర్మితిలో భాగంగా చదవాల్సి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాలండి, మామూలుగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి వివిధ అంశాలు ఎలాగూ ఉంటాయి కొత్త రాష్ట్రంలో, కానీ ఈ సిలబస్ రూపకల్పన చేసిన దాంట్లో ఒక అధికారంలో ఉన్నప్పుడు కంప్యూటర్ల గురించి, టెక్నాలజీ గురించి ఎంత తెలిసిందని ఇంపార్టెంట్ కన్నా ఏంటంటే మనుషుల గురించి ఎంత తెలిసింది, సమాజం గురించి ఎంత తెలిసింది అన్నది. సామాజిక సమస్యలు అనేవి అయితే కుటుంబము, వివాహము, మతము, తెగ లాంటి అంశాలు కానీ, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థలు కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే చెందిన కొన్ని సాంఘిక వ్యవస్థల సమస్యల గురించి కానీ, అదేవిధంగా మనం సామాజిక వెలి భాగస్వామ్యం లాంటివి కానీ, ఇవన్నీ సబ్జెక్ట్ రూపకల్పనలో చాలా, నాకు తెలిసి ఇది చదివిన తర్వాత ఒక వ్యక్తిగా మారడము, వ్యక్తిగా మారడం ద్వారా మంచి అధికారంగా మారడానికి కావలసిన సిలబస్ మాత్రం ఇదని చెప్పొచ్చు. దీని కేవలం పరీక్షకి మాత్రమే చదవడం కాదు. మీకు ఇప్పుడు స్పష్టంగా మీరు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ తీసుకుంటే
వాళ్ళు ఐఐటిలో చదివారా లేకపోతే ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజ్ చదివారా, ఈ ఐటీ ఇవన్నీ చదివిన పిల్లలకు ఉండే సామాజిక స్పృహ ఏదైతుందో, సామాజిక అవగాహన చాలా చాలా లోపభూయిష్టంగా ఉంది. అంటే వాళ్ళు కుటుంబంలో ఎట్లా అడ్జస్ట్ కావాలని కూడా మినిమం నాలెడ్జ్ కూడా వాళ్ళకి చెప్పలేదు. అంటే మనిషి ఇంకొక మనిషితో ఎలా ఉండాలి అనే మౌలికమైన అంశం లేకుండా వాళ్ళు ఇంజనీర్ అయి అసలు అంటే ఈ మధ్యన కాలంలో జరిగిన ఒక ఐటీ అతను ప్రతిష్టాత్మకంగా పెద్ద శాలరీ ఉంది, భార్య భర్తలకు పడలేదు, విడిపోయారు. తర్వాత పిల్లలు 3 రోజులు తండ్రి దగ్గర 3 రోజులు తల్లి దగ్గర అంటే ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. అంటే ఆ మాత్రము చెప్పాలంటే మానవీయ విలువలు, సాంఘిక విలువలు. సమయం అయిపోయిందండి. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. నిజానికి వాస్తవానికి ఈ సిలబస్ రూపకల్పన వెనకాల ఉన్న అంశాలు ఈ ఓవరాల్గా ఇన్ జనరల్గా రాబోయే కార్యక్రమాల్లో ప్రతిరోజు సాయంత్రం 6:30కి ప్రసారమయ్యే లైవ్ షోలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఆ సబ్జెక్టుల మీద మాట్లాడే ఎక్స్పర్ట్లు కూడా రాబోయే రోజుల్లో మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఒక సాఫ్ట్ స్కిల్స్ సంబంధించి కావచ్చు, లేదా మెమరీ, కాన్సన్ట్రేషన్ అటువంటి సంబంధించి కావచ్చు, ఒక విధంగా చెప్పాలంటే మీ కెరీర్ని పూర్తిగా రూపుదిద్దుకునేందుకు కావలసిన అన్ని రకాల అంశాలతోటి కూడిన ఇంద్రధనుస్సు లాంటిది ఈ కెరీర్ టైమ్స్ అనే ప్రోగ్రాం. ఇవాళ అసలు ఈ సిలబస్ రూపకల్పన వెనకాల ఉన్న అంశాలని మనం ఇన్ జనరల్ తెలుసుకోవడం జరిగింది. మరో కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.